తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో 34వ నిందితుడు విజయ్ భాస్కర్ రెడ్డి నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. సిట్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది జయశేఖర్ కీలక అంశాలను కోర్టు దృష్టికి తెచ్చారు. విజయ్ భాస్కర్ రెడ్డి చేసిన అక్రమాలను సిట్ తమ విచారణలో గుర్తించిందని జయశేఖర్ కోర్టులో వివరించారు. నెయ్యి సరఫరా చేస్తున్న కంపెనీల పనితీరు బాగా లేకపోయినా అనుకూలంగా నివేదికలు ఇచ్చినట్లు సిట్ గుర్తించినట్టు కోర్టుకు తెలిపారు. కంపెనీల పనితీరు బాగుందంటూ నివేదిక ఇవ్వడానికి 2023లో బోలేబాబా కంపెనీ నుంచి 75 లక్షల రూపాయలు లంచం తీసుకున్నట్లు సిట్ తరపు న్యాయవాది వివరించారు. ప్రీమియర్ కంపెనీ నుంచి 8 లక్షలు, ఆల్ఫా డైరీ నుంచి 8 గ్రాముల బంగారం లంచం తీసుకున్నారని కోర్టుకు తెలిపారు. నగదు మొత్తాన్ని హవాలా రూపంలో తీసుకున్నట్లు సిట్టు గుర్తించిందని 2019 నుంచి 2024 వరకు విజయ్ భాస్కర్ రెడ్డి ఇచ్చిన తప్పుడు నివేదికలతో టీటీడీకి 118 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందన్నారు. సిట్ విచారణలో లంచం తీసుకున్నట్లు విజయ్ భాస్కర్ రెడ్డి అంగీకరించారని, అతడి నుంచి 34 లక్షల రూపాయలు సిట్ సీజ్ చేసినట్లు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. న్యాయవాది వాదనలతో ఏకీభవించిన నెల్లూరు ఏసీబీ కోర్టు ముందస్తు బెయిల్ను తిరస్కరించింది. ఇక టీటీడీ కల్తీ నెయ్యి సరఫరా కేసు కీలక దశకు చేరుకుంది. కేసుకు సంబంధించిన దస్త్రాలు పరిశీలించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం సిబిఐ డీఐజీ మురళీ రాంబా, విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తిరుపతికి వచ్చారు.